లో ప్రత్యేక పూజలు 7 ద్వారాల నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని పెద్ద కాల్వ పంచాయతీ పరిధిలో చెర్లోపల్లె వద్ద విజయ అనే మహిళ కొద్ది సంవత్సరాలుగా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారు. గత 2 నెలల్లో పోలీసులు 2 దఫాలుగా దాడులు చేసి కేసులు నమోదు చేసినప్పటికీ ఆమె పునరావృతం చేస్తున్నట్లుగా తెలిసింది. గ్రామస్తులు విజయ ఇంటి వద్ద ఆందోళన నిర్వహించగా గంగాధర నెల్లూరు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇట్లా వస్తాం లైన్గా. కడప జిల్లా బద్వేల్ బైపాస్ రోడ్డు నాజుల చెరువు వద్ద శివుడు అమ్మవారి విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారులకు సమాచారం అందడంతో బద్వేల్ రెవెన్యూ సిబ్బంది చెరువు వద్దకు చేరి విగ్రహాలను రెవెన్యూ వాహనంలో బద్వేల్ రెవెన్యూ ఆఫీసుకు తరలించారు. తరలించిన విగ్రహాలపై పూజ బద్వేల్ తహసీల్దార్ ఉదయ్ భాస్కర్ రాజు పూజలు నిర్వహించారు. సారంగా ఉంది కూర్చోలేదు. సారంగా ఉంది కూర్చోలేదు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులు విశాఖపట్నంలో విద్యార్థి యువజన నాయకులపై రౌడీ షీట్ ఓపెన్ చేయడంపై ఖండిస్తూ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన నిర్వహించారు. నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాత కేసులను ఆధారం చేసుకుని రౌడీ షీట్లు తేల్చిన విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే రౌడీ షీట్లను ఎత్తివేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి చందు, నగర అధ్యక్షులు మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు యువజనులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ విశాఖపట్నంలో ఉన్నటువంటి నాయకులపైన 5 మంది విద్యార్థి యువజన నాయకులపైన నిన్నటి రోజున గురి చేసి ఉద్యమాలు అణిచివేసేందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది. సమావేశంలో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ రోజు ఆ కేసులను అడ్డం పెట్టుకుని ఈ రోజు విద్యార్థి యువజన నాయకుల పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు. మీరు ఇవాళ కేసులు బుక్ చేసి పాత కేసులన్నీ తోడే ఇవాళ రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? ఇదే ఏఐఎస్ఎఫ్ గా అడుగుతా ఉన్నాం. విద్యార్థి యువ సంఘాల నాయకుల పైన రౌడీ షీట్ ఎత్తివేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని ఝాన్సీలింగాపురం శివారులో భారీగా అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డప్పులను సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఇసుకను ఒకే చోట డంప్ చేయడం వల్ల అక్రమ రవాణా, పర్యావరణ నష్టం రావచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక స్థానికులు, అధికారులు వెంటనే పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజని తహసీల్దార్ రామాయంపేట్ నిన్న రామాయంపేట మండలంలోని ఝాన్సీలింగపూర్ గ్రామంలో
ఇసుక పట్టా ల్యాండ్స్లలో అనాథరైజ్డ్ శాండ్ డంప్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇటు సమాచారం తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు మా అటవీ శాఖ తరఫున ఈరోజు మా రేంజ్ స్టాఫ్ అందరితో ఈ కాజాపూర్ తండా జాన్సలింగాపూర్ వీటందు వచ్చి పెట్రోలింగ్ చేయడం ఉంది. చాలా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి కాబట్టి ఇది గమనించగలరని కోరుచున్నాము. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీలను డీఎస్పీ ధీరజ్ వినీల్ నిర్వహించారు. స్టేషన్ పనితీరు, నేరాల అరికట్టడంలో సిబ్బంది చర్యలు, మహిళల కేసుల పరిశీలన, రికార్డుల నిర్వహణపై తనిఖీ చేశారు. ఈ ఏడాదిలో 6 ప్రాపర్టీ కేసులు విచారించగా మహిళల నేరాలు 10% తగ్గినట్లుగా తెలియజేశారు. 1.8 కేజీల గంజాయి సీజ్ చేసి ముద్దాలను రిమాండ్కు తరలించారు. ట్రైనింగ్ ఎస్ఐలు విధులపై మార్గనిర్దేశం పొందారు. ఇక టిట్కో కాలనీలో అవుట్ పోస్ట్, గ్రామీణ దేవాలయాల్లో ఊరి ఎంట్రన్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ సోమేశ్వరరావు, ఎస్ఐ ఎన్ చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇన్స్పెక్షన్స్ గుడివాడ తాలూకు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఇందులో వీళ్ళు ఇయర్ చేసిన ప్రోగ్రెస్, ఎంతమందిని నేరస్తులను పట్టుకున్నారు, ఏ టైప్ ఆఫ్ కేసులను ఛేదించారు, అదేవిధంగా క్రైమ్ రిడక్షన్కి ఏం చేశారు, మైనా హెల్ప్ చేయాలన్నా కానీ, అవేర్నెస్ తీసుకురావాలన్నా కానీ గుడివాడ సబ్ డివిజనే కాదు, కృష్ణా జిల్లా పోలీస్ మొత్తం అండర్ ఏబుల్ గైడెన్స్ ఆఫ్ ఎస్పీ గారు ప్రొయాక్టివ్గానే వర్క్ చేస్తున్నాము. కలగకూడదు, అందరూ న్యూ ఇయర్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలనేదే మా ఉద్దేశం కూడా. దానికి తగిన చర్యలన్నీ తీసుకుంటున్నాము. బందర్ నుండి స్పెషల్ పార్టీలు తీసుకున్నాము, ఏఆర్ పార్టీలను కూడా తీసుకుని కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం చొల్లంగి గ్రామ పంచాయతీ పరిధిలో వృద్ధుల వికలాంగుల పెన్షన్లు డిసెంబర్ 31న అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, మండల టీడీపీ నాయకులు ధూళిపూడి వెంకటరమణ, టేకమూడి లక్ష్మణరావు, మందగంగ సూర్యనారాయణ, కట్టా త్రిమూర్తులు, పొన్నమోడు రామలక్ష్మి, ఎంపీడీఓ, గ్రామ సెక్రటరీ పాల్గొన్నారు. వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ 2026 నూతన సంవత్సర వేడుకలు ఆహ్లాదకరంగా, ఆరోగ్యంగా జరగాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 31 రాత్రి ప్రజా భద్రతకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. అలాగే అర్ధరాత్రి రోడ్లపై వేడుకలకు అనుమతి లేదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదు, ట్రిపుల్ రైడింగ్, అధిక వేగం, అజాగ్రత్త డ్రైవింగ్ నిషేధమని, గుంపులు అల్లర్లు చేయరాదని సూచించారు. మరియు ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో గల ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ కుటుంబాల్లో సంతోషాలు తీసుకురావాలని, మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఏ కార్యక్రమాలు చేసినా, అశ్లీల నృత్యాలు అలాంటివి ఏమైనా ఎక్కడన్నా ఆర్గనైజ్ చేసినా వారి మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాహనాలు స్పీడ్గా డ్రైవ్ చేసి రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా నూతన సంవత్సరం మీ కుటుంబంతో సంతోషంగా జరుపుకోవాలని చింతలపూడి సర్కిల్ పోలీస్ కోరుకుంటున్నారు. మరియు ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ వారి ఇంటి వద్ద అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ఆదేశానుసారంగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 13, 14, 15వ వార్డులో నిర్వహించారు. కొత్త 11 క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, యూనిట్ ఇన్ఛార్జ్ ముఖేష్, మాజీ ఎంపీటీసీ కృష్ణ, 15వ వార్డు ప్రధాన కార్యదర్శి హరినాథ్ గౌడ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్ అందించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు అర్ముగం, రియా, సురేష్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు పెట్టాలి కాబట్టి వచ్చారు పరిగెత్తుకుంటా. 3 నుంచి 4 ఉంది.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ లో జరిగింది. ఇక జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో గత తీర్మానాల అమలు పురోగతి సమీక్షించగా ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయడం, పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించడం, కుల ధృవీకరణ పత్రాలు తక్షణమే జారీ చేయడం, నిధుల ప్రతిపాదనలు సిద్ధం చేయడం, అట్రాసిటీ ప్రోన్ ఏరియాల సమగ్ర నివేదిక ఇవ్వడం వంటి అంశాలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో డిస్టిక్ రెవెన్యూ అధికారి సీతారామమూర్తి, ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్, కొవ్వూరు ఎస్పీ దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జేసీ గారికి, డిఆర్ఓ గారికి, తర్వాత రెవెన్యూ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ప్రాసిక్యూషన్ ఉంటే జిల్లాధికారులందరికీ నమస్కారం అండి. ఇది ఈ డివిఎంసీ మీటింగ్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 అనేది మనకి ఎవ్రీ క్యాలెండర్ ఇయర్లో ఎవ్రీ క్వార్టర్ ప్రతి 3 నెలల ఒకసారి కంపల్సరీ పెట్టాల్సిన స్టాట్యూటరీ మీటింగ్ కాబట్టి జనవరిలో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ ఈ ఎస్సీ బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా, అందరూ
అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. టాకింగ్ ట్రీ కొత్త కొత్త లెసన్స్ నేర్పే టాకింగ్ ట్రీ. క్యూట్ క్యూట్ రైమ్స్ పాడే టాకింగ్ ట్రీ. స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు. లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ. ట్రీని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ మై టాకింగ్ ట్రీ, యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. మారుతున్న ఈ దునియాల మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు వ్యాపారం, టెక్నాలజీ సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కడియం మండలం వేమగిరి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. ఇంటి వద్దనే పెన్షన్ సొమ్ము, నిత్యావసర సరుకులు సక్రమంగా అందుతున్నాయా అని లబ్ధిదారులను పరిశీలించారు. అక్రమంగా డబ్బులు వసూలు చేస్తారా, పెన్షన్ సొమ్మును ఏం కోసం వినియోగిస్తున్నారని అడిగి అత్యధికంగా మందుల కొరకు ఉపయోగిస్తున్నారని గుర్తించారు. రేషన్ బియ్యం ఇంట్లోనే వినియోగిస్తున్నారని కూడా నిర్ధారించారు. ఈ కార్యక్రమంలో పీడీ, డిఆర్డీఏ, ఎన్వివిఎస్ మూర్తి, ఇన్ఛార్జ్ తహసీల్దార్ సునీల్ కుమార్, ఎంపీడీఓ రమేష్ పాల్గొన్నారు. మీరు డబ్బులు ఏం చేస్తారు? మందులా? ఏం మందులు? ఖర్చు మీది ఇక్కడ కాదా? ఖర్చు మొత్తం మందులకి అయిపోతుందమ్మా. నిజం చెప్పండి అమ్మా, పర్లేదు. మీరు డబ్బులు ఏం చేస్తారమ్మా? తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అర్హులైన పేదలందరికీ పెన్షన్ అందించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ 16వ డివిజన్ వాంబే గృహాల వద్ద ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ నెల నుండి రాజమండ్రి రూరల్, కడియం మండలాల్లో 58 కొత్త లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు చేస్తున్నారు.
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ చార్మినార్ ను సందర్శించారు. దక్షిణ జోన్ డీసీపీ కారే కిరణ్ తో సహా సీనియర్ ఐపీఎస్లు దక్షిణ జోన్ పోలీస్ అధికారులతో కలిసి పోలీస్ అధికారులు ప్రజలతో కలిసి నూతన సంవత్సర కేక్ ను కట్ చేశారు. పోలీస్ శాఖకు హైదరాబాద్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గర పోలీస్ స్టేషన్ కమిషనర్ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. చిన్న పిల్లలు छोटा बच्चे आपका हाथ से चॉकलेट लेके बहुत खुशी हो रहा है। जैसे पिछले साल हैदराबाद पुलिस के साथ थे, इस बार भी अल्हम्दुलिल्लाह ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 ప్రజలందరూ కూడా బాగా జరగాలి, సుఖ సంతోషంతో ఉండాలి, సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను కోరుతూ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ 2026. చిన్న పిల్లలు छोटा बच्चे आपका हाथ से चॉकलेट लेके बहुत खुशी हो रहा है। जैसे पिछले साल हैदराबाद पुलिस के साथ थे, इस बार भी अल्हम्दुलिल्लाह ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 ప్రజలందరూ కూడా బాగా జరగాలి, సుఖ సంతోషంతో ఉండాలి, సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను కోరుతూ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ 2026. కుకట్పల్లి నెక్సాస్ మాల్ షెర్లాక్ లాంగ్ అండ్ కిచెన్ లోని డీజే ప్లేయర్ డేవిడ్ కి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. గత అర్ధరాత్రి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ తీసుకువచ్చి టెస్ట్ చేయగా అతనికి టెస్ట్ లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్పేటలోని ఖాజా నాయబ్ రసూల్ అమ్మ జాన్ సమాధులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర సందర్శించుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవలే రాష్ట్రంలోని ఆలయాల్లో జరుగుతున్న వరుస ఘటనలపై స్పందించారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ప్రాంగణానికి వెలుపల ఉన్నటువంటి ప్రక్కన ఒక కోనేరు, ఆ కోనేరు ప్రాంగణంలో కొన్ని శివలింగాలని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి ఎస్పీ గారు పొద్దునకంతా దాన్ని వివరించడం జరిగింది. మిగతా విషయాలన్నీ కూడా పూజాది కైంకర్యాలను కానీ ఆగమ వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర దేవాదాయ శాఖ
అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం శ్రీకృష్ణదేవరాయ నగర్ కూడలిలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే కోనసీమ జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్లా జగ్గిరెడ్డి అంబేద్కర్ చిత్రపటం ఆంజనేయ స్వామివారి విగ్రహం పట్టుకుని రావడంతో రావులపాలెంలో ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని జగ్గిరెడ్డిని తరలించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. దర్శనం ఏర్పాటు చేశారు.